రెండు అంశాల ఆధారంగా కేసీఆర్ పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది. విద్యుత్ కొనుగోలుపై విచారణ చేసేందుకు జస్టిస్ నరసింహారెడ్డికి అర్హత ఉందని కోర్టు తేల్చి చెప్పింది. చీఫ్ జస్టిస్గా పనిచేసిన వ్యక్తిపై ఆరోపణలు చేసే ముందు ఆధారాలు ఉండాలని ఫైర్ అయింది. జస్టిస్ నరసింహారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనడానికి ఆధారాలేంటని ప్రశ్నించింది హైకోర్టు. విద్యుత్ కొనుగోలు, పవర్ ప్లాంట్ నిర్మాణంపై వాస్తవాలు తెలుసుకోవడానికి కమిషన్ నోటీసులు ఇచ్చిందని తెలిపింది హైకోర్టు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ సదానందం లైవ్లో అందిస్తారు. సదానందం, కేసీఆర్ పిటిషన్ హైకోర్టు కొట్టేయడానికి రీజన్ ఏంటి? అనిల్, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు, అలాగే దాంతోపాటు యాదాద్రి, భద్రాద్రి ఈ పవర్ ప్రాజెక్ట్స్ నిర్మాణాల్లో జరిగిన అవకతవకల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటును రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్ వేసిన రిట్ పిటిషన్ని హైకోర్టు తోసిపుచ్చింది, దాన్ని డిస్మిస్ చేసింది. సో దానిలో ముఖ్యంగా పలు కారణాలను ప్రస్తావించింది. సో కేసీఆర్ వేసిన పిటిషన్లో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇది చట్టబద్ధత కాదు, ఒక ఈఆర్సీ ఇచ్చిన తీర్పులపైన దానిపైన జ్యుడిషియల్ కమిషన్ వేసి దానిపైన ఎంక్వైరీ చేయడానికి ఇది చట్టబద్ధత కాదు, సహజ న్యాయ సూత్రాలకు దూరంగా ఉందంటూ కూడా కేసీఆర్ తన రిట్ పిటిషన్లో వేశారు. కానీ ఇది అలా లేదు, ఎందుకంటే వీళ్ళు ఈఆర్సీ ఇచ్చిన తీర్పులపైన వీళ్ళు ఎంక్వైరీ చేయట్లేదు. సో ఛత్తీస్గఢ్తో చేసిన పీపీఏ పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ పైన, దీంతో పాటు యాదాద్రి, అలాగే దీంతో పాటు భద్రాద్రి ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణాల్లో జరిగిన అవకతవకల మీద మాత్రమే వీళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. కాబట్టి ఇది ఈఆర్సీ ఇచ్చిన తీర్పు పైన కాదు. కాబట్టి ఈ కమిషన్ ఏర్పాటుకు చట్టబద్ధత ఉంది, ఇది యాజ్ పర్ రూల్ రాజ్యాంగం ప్రకారమే ఏర్పాటైందంటూ కూడా హైకోర్టు ఈరోజు చెప్పింది. ఇక దీంతో పాటు కేసీఆర్ పిటిషన్ వేసినలో దానిలో ముఖ్యంగా పేర్కొంది ఏంటంటే, ఇది ఏకబద్ధంగా పోతుంది, ఇటు పొలిటికల్ ఎజెండా తోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కమిషన్ వేసింది, దానికి అనుకూలంగా వ్యవహరిస్తూ జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి మరి నన్ను టార్గెట్గా చేసి మాట్లాడుతున్నాడంటూ కూడా ముఖ్యంగా చెప్పాడు. అయితే ఇక్కడ హైకోర్టు ఇవాళ చెప్పింది ఏంటంటే, ఒక చీఫ్ జస్టిస్గా పనిచేసిన ఆ స్థాయి అధికారి పైన, ఒక చీఫ్ జస్టిస్గా పనిచేసిన వ్యక్తి పైన ఆరోపణలు చేసినప్పుడు సరైన ఆధారాలు ఉండాలి, ఊరికే ఆరోపణలు చేయడం కాదు, అతను ఏకపక్షంగా వ్యవహరించడానికి మీ ముందున్న ఆధారాలు ఏంటి అని కూడా ప్రశ్నించింది. ఇదే కాకుండా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు, నాకు జూన్ 15th లోపు రిప్లై ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు, కానీ జూన్ 11th లోపే, అంటే నేను రిప్లై ఇవ్వకముందుకే ప్రెస్ మీట్ పెట్టి మరి నేనేదో తప్పు చేసినట్లు మాట్లాడారంటూ కూడా కేసీఆర్ తన పిటిషన్లో చెప్పారు. అయితే దీనిపైన కూడా ఎగ్జామిన్ చేసిన హైకోర్టు చెప్పింది ఏంటంటే, 11th రోజు జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇప్పటి వరకు ఈ కమిషన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమేం జరిగింది, ఎంతమందిని విచారించాము, ఏ అధికారులను విచారించారు అనే అంశాల గురించి మాత్రమే చెప్పారు. ఇక ఇటు కేసీఆర్ విషయానికి వస్తే, కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చాము. మొదటగా ఇటు జగదీశ్వర్ రెడ్డి, అలాగే అప్పట్లో సీఎండీగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, దాంతోపాటు జెన్కో, ట్రాన్స్కోకు సంబంధించిన ఉద్యోగులను, డిస్కామ్లకు సంబంధించిన ఉద్యోగులను కూడా మేము విచారించాం. వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, మాకు ఏది తెలియదు, అప్పట్లో ప్రభుత్వాధినేతల నిర్ణయాలతోటే ఈ ఛత్తీస్గఢ్ తోటి పవర్ పర్చేస్ అగ్రిమెంట్ కానీ, నెక్స్ట్ ఈ భద్రాద్రి అలాగే యాదాద్రి రెండు పవర్ ప్రాజెక్టుల నిర్మాణాలు కానీ ప్రభుత్వాధినేతల వాళ్ళ నిర్ణయాల మేరకే జరిగాయి, వాళ్ళు చెప్పినట్టు మేము విన్నామని ఆ ప్రెస్ మీట్లో చెప్పారు. అంతే తప్ప కేసీఆర్ని టార్గెట్ చేసుకుంటూ ఎక్కడ మాట్లాడలేదు అంటూ కూడా వాళ్ళు ఈరోజు హైకోర్టు పేర్కొంది. ఇక దీంతో పాటు ఇది చట్టబద్ధతమైనదే, అలాగే వీళ్ళంతా కూడా ఏకపక్షంగా ఎక్కడ వ్యవహరించలేదు, అలాగే ఇప్పటి నుంచి యాజ్ యూజువల్గా కమిషన్ ఎలా అయితే ఎంక్వైరీ చేస్తుందో సో అలాగే కంటిన్యూ చేసుకోవచ్చు అంటూ కూడా ఇటు హైకోర్టు చెప్పింది. సో దీంతో కేసీఆర్ వేసిన పిటిషన్ అయితే ఈరోజు డిస్మిస్ చేసి యాజ్ యూజువల్గా ఇప్పటి వరకు కమిషన్ ఎలాగైతే ఎంక్వైరీ చేస్తుందో అలాగే కంటిన్యూ చేయాలంటూ కూడా హైకోర్టు చెప్పింది. అనిల్.